ధర్మవరంలో కూటమిలో కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకం, మంత్రి సత్యకుమార్ వర్సెస్ పరిటాల శ్రీరామ్ వివాదాన్ని రోడ్డుకీడ్చింది. కొత్తగా నియామకమైన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వైసీపీ హయాంలో కూడా అదే పదవిలో ఉన్నారు. ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మల్లికార్జున్ను తిరిగి వెనక్కి పంపాలని గత కొద్ది కాలంగా తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ డిమాండ్ను మంత్రి సత్యకుమార్ లైట్ తీసుకున్నారు. మంత్రి ప్రోద్బలంతోనే మల్లికార్జున నియామకం జరిగిందన్న భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. గత 5 ఏళ్లు తమను తీవ్ర ఇబ్బంది పెట్టిన వారు ధర్మవరంలో ఎలా అడుగు పెడతారని టీడీపీ శ్రేణులు పరిటాల శ్రీరామ్ను కలిసి నిలదీస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం కూటమిలో కుమ్ములాటలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి. అయితే అంతర్గతంగా అయితే కూటమి వర్సెస్ కూటమి అన్నట్లు అక్కడ వివాదం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఇన్నాళ్ళు కూటమి వర్సెస్ వైసీపీగా ఉన్న రాజకీయ రగడ తాజాగా మలుపు తిరిగింది. కూటమి వర్సెస్ కూటమిగా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక మున్సిపల్ కమిషన్ విషయంలో రెండు పార్టీలు కూడా బాహాబాగి దిగాయి. గత కొంతకాలంగా నిరుగప్పి నిపుల్లా ఉన్న వివాదం ఏదైతే మున్సిపల్ కమిషన్ మల్లికార్జున నియామకంతో మరోసారి అగ్గి మీద రాజుకుందని చెప్పొచ్చు. గత వైసీపీ 5 ఏళ్లలో మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకం చేశారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ దగ్గరగా ఉంటూ అనేక అవినీతి ఆరోపణలు భారీగా ఆయన మూట కట్టుకున్నారు. అంతేకాకుండా టీడీపీ శ్రేణుల్ని అనేక ఇబ్బందులు గురి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి కూటమి ఎన్నికలప్పుడు కూటమి అంతా కలిసి అతన్ని వేరే ప్రాంతానికి కూడా మార్పించారు ఎన్నికల కమిషన్ భాగంగా. ఆ తర్వాత మళ్ళీ అతనే కమిషనర్ గా రావడంతో మరోసారి టీడీపీ అగ్గి మీద గుగ్గిలమేయని చెప్పొచ్చు. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ని ఈ విషయంలో అనేక సార్లు టీడీపీ శ్రేణులు కూడా కలిసి విన్నవించుకున్నారు. ఖచ్చితంగా మల్లికార్జున్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టని కూడా చేయాలంటూ కూడా ఆయన విన్నవించుకున్నారు. దాంతో ఆయన కూడా స్పందించి ఖచ్చితంగా మల్లికార్జున వస్తే మాత్రము బయటికి చొక్కా ఈడ్చి బయటికి తంతామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దాంతో ఆయన ఇప్పుడు మరోసారి ఆయన నియామకం జరగడంతో ధర్మవరం ఏం జరుగుతుంది, కూటమి వర్సెస్ కూటమిగా జరుగుతుంటూ లోపల జరుగుతూ ఉండేది ఇన్నాళ్ళు. నిన్న ధర్మవరం పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ ను పూర్తిగా గెరావ్ చేశారు తెలుగు తమ్ముళ్ళు. ఆయన కారుకు పూర్తిగా అడ్డం పడి భారీ ర్యాలీ ఆందోళనకు నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసి కమిషన్ డౌన్ అంటూ కూడా ముఖ్యంగా సత్యకుమార్ ప్రోద్బలంతోనే మున్సిపల్ కమిషన్ మల్లికార్జున మరోసారి ధర్మవరంలోకి ఎంట్రీ ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సత్యకుమార్ ఇతన్ని వెనక్కి పంపాలి, ఖచ్చితంగా ఇది వెనక్కి పంపితేనే అంటూ కూడా ఆయన పెద్ద భీష్మించుకొస్తున్నారు. దీన్ని సత్యకుమార్ ఇందులో లైట్ తీసుకున్నారు. కాకపోతే నిన్న ఒకసారిగా ఎన్టీఏ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఈ టీడీపీ కార్యకర్తలు కారుకు అడ్డం పడటంతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. కూటమి వర్సెస్ పరిటాల శ్రీరామ్ వర్సెస్ సత్యకుమార్ గారు రాజకీయం మొదలైందా అంటే అవునని కూడా సమాధానం వినిపిస్తున్నారు. ఎందుకంటే గత నెల రోజులుగా ఈ కమిషన్ నియామకంలో టీడీపీ బీజేపీ కూడా కుమ్ములాటలు పెద్ద ఎత్తున లోకల్ గా స్థానిక నాయకులు మాత్రమే ఉండేది. కాకపోతే ఇప్పుడు కాస్త పెరిగి మంత్రి వర్సెస్ పరిటాల శ్రీరామ్ ఇద్దరు బలమైన నాయకులు కావడంతో ఎవరి వైపు ఉండాలో కూడా స్థానిక కేడర్కి అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మారిస్తే మాత్రమే మీతో చర్చలు ఉంటాయంటూ కూడా అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి. ఇరు వర్గాలు కూడా బాగా దిగడంతో నిన్న కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో చూసుకుంటే వైసీపీ హయాంలో ఎన్నో అవినీతి ఆరోపణలు కేతిరెడ్డికి దగ్గరగా ఉంటూ టీడీపీ శ్రేణులు అనేక ఇబ్బందులు పాటేశారంటూ కూడా మల్లికార్జునపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో వీరంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు పరిటాల శ్రీరామ్ వర్గీయులు కానీ ఇతరులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఆయనే రావడంతో మున్సిపల్ కమిషనర్ చిచ్చు పెట్టాలంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మారిస్తేనే ధర్మవరం బాగుపడుతుందంటూ టీడీపీ శ్రేణులు పెద్ద అయితే ఆందోళన చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషన్ ఎవరైతే ఉన్నారో కదిరి గేట్ సంబంధించి ఒక గేట్ సంబంధించి వివాదంలో ఉన్నాడు. అలాగే టీడీపీ శ్రేణులను ఇల్లు కూల్చేయడంలో కానీ రోడ్డు వైడనింగ్ లో అదే పనిగా టీడీపీ వాళ్ళ మాత్రమే టార్గెట్ చేయడంతో వీరంతా కూడా అనేక సార్లు బయట శ్రీరామ్ ఫిర్యాదు చేయడంతో డైరెక్ట్ గా ఆయనే రంగంలోకి దిగి ఈ చొక్కా పట్టుకుని బయటకు ఇడుస్తూ అంటూ కూడా సంచలన కామెంట్ చేశారు. గత 10 రోజుల క్రితం ఈ వ్యాఖ్యలు భారీగా వైరల్ గా మారాయి. తాజాగా ఒక్కసారిగా మంత్రి కారును చుట్టుముట్టడంతో ధర్మవరం బీజేపీ కూటమిలో ఏం జరుగుతున్నది కూడా ధర్మవరం ప్రజలకు కూడా అందుబాటున్న పరిస్థితి. ఇదే విధంగా కొనసాగితే ఎక్కడ దారి తీస్తాయంటే కూడా పరిణామాలు ఇక కేవలం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది. ఇంతలోనే ఇంతగా జరిగితే ఎలా అంటూ కూడా కూటమి నేతలు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.